హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని నేర్చుకుందాం. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 7 పర్సన్స్ బై డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనకు 7 పర్సన్స్ ఇచ్చిండు. ఓకే, 7 పర్సన్స్ 1 2 3 4 5 6 7 వీటిని మనం అరేంజ్ చేయాలి. ఓకే, ఓ బైస్ మోర్ దాన్ ఆర్ బట్ ఓ బైస్ మోర్ దాన్ ఆర్ అండ్ ఎం బట్ లెస్ దాన్ క్యూ అన్నాడు. ఓకే, ఓ అనేవాడు ఆర్ అండ్ ఎం కంటే ఎక్కువ, కానీ ఏమన్నాడు, బట్ లెస్ దాన్ క్యూ, క్యూ కంటే తక్కువ. ఇక్కడ ఎమ్ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ కూడా ఉండొచ్చు, కానీ ఓ కంటే తక్కువ ఆర్ అండ్ ఎమ్ అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఎన్ బైస్ 48 ప్రోడక్ట్స్. n buys 48 products while which is twice the number of products bought by Q. ఇది ట్వైస్ అని అన్నాడు, ఇది ట్వైస్, దేనికంటే ఓ కంటే ట్వైస్ అన్నాడు. ఇప్పుడు ఓ ఎంత ఉండాలి, ఓ 24 ఉంటే దీనికి ట్వైస్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ బైస్ లెస్ ప్రోడక్ట్స్ దెన్ పి. అంటే ఏంది, పీ కంటే ఓన్లీ 1 పర్సనే తక్కువ అంటున్నాడు. సో పీ కంటే ఓన్లీ 1 పర్సనే తక్కువ. నెక్స్ట్ ఎం బైస్ మోర్ దాన్ ఎస్. ఎం బైస్ మోర్ దాన్ ఎస్. ఎం అనేవాడు ఎస్ కంటే ఎక్కువ, బట్ లెస్ దాన్ క్యూ, బట్ క్యూ కంటే తక్కువ. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, క్యూ డస్ నాట్ బై ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. క్యూ అనేవాడు హైయెస్ట్ కాదని అంటున్నాడు. సో క్యూ అనేవాడు ఫస్ట్లో రాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్ డస్ నాట్ బై ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆర్ అనేవాడు లీస్ట్ అంటే తక్కువ, తక్కువ మొత్తానికి తక్కువ కాదు. ఓకే, క్యూ అనేవాడు ఎక్కువ కాదు, ఆర్ అనేవాడు తక్కువ కాదు. ఇంకేమన్నాడు, ఆర్ డస్ నాట్ బై ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బట్ బైస్ లెస్ దెన్ ఎం. ఆర్ అనేవాడు లాస్ట్కు కాదు, కానీ ఎమ్ కంటే తక్కువ ఆరు అని అంటున్నాడు. ఎం కంటే తక్కువ ఆర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎం అండ్ ఆర్ ఉన్నది, ఓ కంటే ఆర్ అండ్ ఎం తక్కువ అని అన్నాడు. కానీ ఇక్కడ మనకు లాస్ట్ పాయింట్లు ఎం ఇచ్చిండు, ఎం కంటే ఆర్ తక్కువ అన్నాడు. కాబట్టి సో మనకు పైంది రైట్, ఇది తప్పు. ఓకే, ఏంటిది, క్యూ ఓ ఎం ఆర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, క్యూ కంటే ఎం ఎస్ తక్కువ అంటున్నాడు. ఓకే, ఎం కంటే తక్కువ ఎస్. సో ఎం కంటే తక్కువ ఎస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 7 పర్సన్స్ రావాలి కదా మనకు, 7 పర్సన్స్. ఇక్కడ క్యూ అనేవాడు ఫస్ట్లో రాడు. ఓకే, క్యూ అనేవాడు ఫస్ట్ రాడు. ఇప్పుడు క్యూ తర్వాత ఇది 1 2 3 4, ఇక్కడ ఎం కంటే తక్కువ ఒక అతను రావాలి, ఎస్. 1 2 3 4 5. ఇక్కడ పి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, 6. ఇంకా మిగిలిన అతను ఎవరు, మనకు ఎన్ అనేవాడు 48. ఇప్పుడు ఎన్ను ఒకవేళ మనం లాస్ట్ ఉంచినాం అనుకో, ఇక్కడ మనకు ఇంక్రీజ్, ఇక్కడ ఎక్కువ నుండి తక్కువకు పోవాలి. ఒకవేళ ఇప్పుడు ఎన్ని ఇక్కడ పెట్టినాం అనుకో, మనకు ఓ వాడు ముందే వస్తాడు, కానీ మనకు ఓ ఎంత 24, ఎన్ ఎంత 48. సో ఓ కంటే ముందు మనకి ఎవరు ఉండాలి, ఎన్ ఉండాలి. ఓకే, ఒకవేళ క్యూకును ఓకి మధ్యలో ఎన్ను పెట్టినాం అనుకో, క్యూ అనేవాడు ఫస్ట్ వస్తాడు కాబట్టి మనం క్యూని స్టార్టింగ్ పెట్టలేము. సో మనకి ఎన్ అనేవాడు ఫస్ట్. నెక్స్ట్ ఏంటిది, క్యూ, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎం. ఇప్పుడు ఎం కంటే తక్కువ ఎస్ ఉంది, ఎం కంటే ఎస్ ఉంది, ఆర్ ఉంది. ఈ ఆర్ ఇటు ఉండొచ్చు, ఎస్ ఇటు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఆర్ అనేవాడు లాస్ట్ రాదంట. సో ఆర్ అనేవాడు లాస్ట్ రాకపోతే మనకి ఏది రైట్ అవుతుంది, ఎమ్ తర్వాత ఆర్ఎస్. సో ఈ పాసిబిలిటీ అనేది మనకు రైట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు, మనకు ఎన్ అనేవాడు 48 అని అన్నాడు. నెక్స్ట్ ఓ అనేవాడు 24. ఓకేనా, ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్ రెడీ చేద్దాం. If the total number of products bought by O, M and P is 59, O, M
P59 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బాట్ బై ఎన్పి ఈజ్ 33 అన్నాడు. ఎన్ అండ్ పి 33 అని అన్నాడు. ఇంకేమన్నాడు, దెన్ ద ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బాట్ బై ఎం వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ మనకు ఓది తెలుసు, ఓది ఎంత 24. నెక్స్ట్ ఎమ్ది తెలుసా, తెలియదు. పీది కూడా తెలియదు 59. ఇక్కడ మనకు ఎన్ వాల్యూ తెలుసు, ఎన్ ఎంత 48 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 33. సో 48కి 33 తీసేయండి, తీసేస్తే ఎంత మనకు 15. సో పి వాల్యూ మనకు 15 వచ్చింది. ఓకే, పి వాల్యూ 15 వచ్చింది. ఇక్కడ మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, పి వాల్యూ 15. సో 25 ప్లస్ 15 ఎంత 39. సో 59లోకి వెళ్ళి 39 తీసేయండి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు, ఎం వాల్యూ 30 వస్తుంది. సో ఆప్షన్ సి 20 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ బాట్ మోర్ ప్రోడక్ట్స్ దెన్ ఆర్ కంటే ఎంతమంది ఎక్కువ, 1 2 3 4 పర్సన్స్. కాబట్టి ఆప్షన్లో మోర్ దెన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ ఈజ్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బాట్ బై క్యూకి పాసిబుల్ ఏంటిది నెంబర్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఏముండాలి, 48 కంటే తక్కువ ఉండాలి, 24 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆప్షన్లో 42 ఉంది. సో మనకి ఇక్కడ 42 వచ్చే ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ 23 ఉంది. 23 అంటే తక్కువ కాదు. నెక్స్ట్ 32 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 20 కాదు. సో మనకు 42 అండ్ 32 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐదర్ ఏ ఆర్ సి అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మనకు కంపల్సరీ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ వస్తాయి, 1 or 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.